కొద్ది సమయంలో కృష్ణుడు తను తాలించబోతున్నాడు. తన రథసారథిని పిలిచి ద్వారకలో జరిగిన విషయాలను అర్జునుడు తెలియజేయమని చెప్పి ఆయన తనువు చాలిస్తాడు. అంతే, మరుక్షణం సముద్రుడు ద్వారక కోసం తను ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు ద్వారక మొత్తం మునిగిపోతుంది. అప్పుడే యాదవులందరూ ప్రభాస ప్రాంతానికి వెళ్ళగా ఇదంతా విన్న అర్జునుడు తన రథసారథి లేడు అని తెలుసుకొని ప్రభాస అనే ప్రాంతంలో కృష్ణుడి తనువును దహనం చేస్తాడు. అప్పుడు ఆ శరీరం నుండి ఒక భాగం కాలిపోకుండా దగదగా మెరిసిపోతుంది. అప్పుడు చూసిన అర్జునుడు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె అని అర్థమవుతుంది. అప్పుడే పెద్ద పెద్ద మెరుపులతో ఆకాశవాణి ఆ గుండెను ఒక వేప ముద్దుకు కట్టి నదిలో విడిచిపెట్టమని, తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోమని అర్జునుడికి చెప్తుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే అర్జునుడు ఆ గుండెను వేపముద్దుకు కట్టి నదిలో వదిలేసి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ గుండె భాగమే 5000 సంవత్సరాలు అయిన కలియుగంలో మనం చూస్తున్న పూరి గుడిలో ఇప్పటికీ సజీవంగా ఉంది, అమర్చి ఉంది విగ్రహం అని మనం తెలుసుకోవచ్చు. ఈ గుడిలో ఇలా ఉన్నట్లు అర్జునుడికి కూడా తెలియదు. మనం అసలు ఈ పూరి జగన్నాథ్ గుడిలోకి గుండె ఎలా వచ్చింది అనేది, అది నిజంగానే శ్రీకృష్ణుడి గుండెనేనా అన్నది మీరు ఇప్పుడు వినని రహస్యాలు ఇప్పుడు అర్థమయ్యేలా మీకు డీటెయిల్గా చెప్తాను. దయచేసి కొద్దిసేపు చాలా ఓపికతో చూడండి. శ్రీకృష్ణుడు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక అడవిలో విశ్వావసు అని వేటగాడు వెళ్తుంటే అక్కడ ఒక దివ్యమైన వెలుతురు రావడం గమనిస్తాడు. ఏమిటా అని గుహలోకి వెళ్ళి చూస్తే లోపల దగదగ మెరుస్తూ నీలమాధవుడు మానవ శరీరంలో కనిపిస్తాడు. అప్పుడు విశ్వావసు పట్టలేని ఆనందంతో నీలమాధవుడు కాళ్ళు పట్టుకుని ఇక నుండి తన రక్షణ అంతా నేనే చూసుకుంటాను అని తిరిగి ఇంటికి వెళ్తాడు. అలా ప్రతిరోజు రాత్రి విశ్వావసుడు గుహలోకి వెళ్ళి దర్శనం చేసుకుని గుహ బయట కాపలా కాస్తుంటాడు. ఇది ఇలా ఉంటే ఆ నీలాచలం అడవులకు దూరంగా ఇంద్రధీమన అనే ఒక రాజు మాలవ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎన్ని యుద్ధాలు గెలిచినా ఏదో తెలియని అసంతృప్తి ఆయన మనసులో ఉండేది. ఒకరోజు రాత్రి అలా దీనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఎలాగైనా తన పేరు ప్రపంచమంతా వినపడేలా చరిత్రలో నిలిచిపోవాలంటే ఒక ఆలయాన్ని, భారతదేశంలో ఎక్కడా లేని ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అయితే అప్పటికి మన ఇండియాలో చాలా ఆలయాలు, ప్రతిష్టాత్మక ఆలయాలు ఉన్నాయి. ఈసారి దేవుడు నిజస్వరూపాన్ని ఆలయంలో ఉంచాలని డిసైడ్ అవుతాడు. అలా ప్రతిరోజు భగవంతుడు నిజస్వరూపం ఎక్కడ ఉందా అని వెతికిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి సమయంలో ఆ రాజు కలలో సాక్షాత్తు ఆ నీలానాథుడు వచ్చి, నేను ఈ నీలాచలం అడవుల్లో ఉన్నాను, నన్ను కనిపెట్టమని చెప్పి మాయమవుతాడు. ఆ ఆనందంతో రాజు తన మనుషులను నలుగురిని పంపి నీలాచలం అడవి గురించి తెలుసుకోమని పంపిస్తాడు. అయితే వారందరిలో విద్యాపతి అనే వ్యక్తి అపార నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అతను రాజ్యంలో ఏ పని ఇచ్చినా తెలివిగా చేసేలా అప్పటికీ విద్యాపతికి పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు. మరిన్ని స్టోరీలు ఇంకా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో విద్యావంతుడు ఏం చేశాడనేది పూర్తిగా వివరిస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.